హలో. హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే బానే ఉన్నాము. అందరూ బాగుండాలి. అందులో మేముండాలి. అయితే ఇంక వీడియోలోకెళ్తే 5 రోజుల తర్వాత ఈరోజు వీడియో చేస్తున్నానండి. ఎందుకంటే చెప్తున్నాను గదా! ఒక వీడియో చేసిన రోజు ఎందుకో తర్వాత 4, 5 రోజులు బావుంటలేదండి ఒంట్లో. నేను చేసింది ఏమీ లేదు. దీంట్లో ఏం వండేయటం లేదు. నాకొచ్చినవి ఏదో చిన్న చిన్నవి చూపిస్తున్నాను. అయినా సరే నాకెందుకో బావుంటలేదు ఒంట్లో. మళ్ళీ కొన్ని రోజుల వరకు పాపకి ఎలాగే పాపం బాగోలేదండి. అయితే ఈరోజు నేను చేయబోయేదేంటంటే ఏదోకటి పెడదామన్న ఉద్దేశంతో చాలా రోజులయిపోయింది కదా అని చెప్పి ఈరోజు కొద్దిగా చెయ్యాలనిపించింది మనసుకి. అందుకోసం చేస్తున్నాను. ఒక బాండీ పెట్టుకుని అదే నాది ఇండక్షన్ స్టవ్ మీకు తెలుసు కదా! అటుపక్క ఎలక్ట్రికల్ కుక్కర్‌లో రైస్ పెట్టాను. ఇక్కడ ఇండక్షన్ మీద బాండీ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి ఇప్పుడేం చేయాలంటే ఫస్ట్ కొద్దిగా జీలకర్ర వేస్తానండి. ప్రతి కూరలో కూడా జీలకర్ర వేస్తాను. అది ఆరోగ్యానికి కూడా మంచిది కదా జీలకర్ర. అందుకోసం కొద్దిగా జీలకర్ర వేస్తాను ఫస్ట్. అసలు పెట్టడం అవటం లేదండి. మా పాప నవ్విస్తున్నారు అక్కడ నుండి. జీలకర్ర వేసాను. తర్వాత కొద్ది పసుపు. ఇది దుంపలు వాటర్లో వేసి ఉంచాను ఉప్పు నీళ్ళని. అది కడిగిస్తాను. దీని మీద బాగా వస్తుందండి వంట. ఎందుకంటే ఫ్లేమ్ కరెక్ట్ గా దాని బోటం కి కరెక్ట్ గా వస్తుంది అనమాట. అది ఎంత ప్లేస్ విడుతుందో అంతవరకు ఫ్లేమ్ వస్తుంది కరెక్ట్ గా. నన్ను అడిగితే నాకు గ్యాస్ స్టవ్ మీద చేయడం కంటే ఇండక్షన్ మీద ఇష్టం అండి. ఎందుకంటే తొందరగా అవుతాయి, బాగా వస్తుంది కూడా. ఫ్లేమ్ అంటే దాని తగ్గట్టుగా కరెంట్ పవర్ అంతా స్ప్రెడ్ అవుతుంది మనం పెట్టిన బాండీకి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేస్తున్నాను. ముందు జీలకర్ర వేసాను, ఇప్పుడు కొద్దిగా పసుపు వేస్తున్నాను. కడిగా ముక్కలు పెట్టాను. ఇప్పుడు దాని మీద మూత పెట్టేసి కొంతసేపు మగ్గించాలి. ఉప్పు వెంటనే వేయకూడదండి. ఎందుకంటే ఉప్పు వేయకూడదు. ఆల్రెడీ బంగాళదుంపల్లో నీరు ఉంటుంది. ఆ నీరు బయటకు వస్తుంది. మనం ఉప్పు కూడా వేసామంటే ఆ ఉప్పు నీరు కూడా బయటకు వచ్చిందంటే రెండు కలిపి బంగాళదుంప ముద్దయిపోతుంది. అక్కడ దుంప ముద్దయిపోతుంది, విడివిడిగా రాదు కర్రీ. అందుకోసం నేను ఏం చేస్తానంటే ఉప్పు అప్పుడే వేయను. పసుపు వేసి ఆయిల్ వేసి కొంతసేపు మగ్గించిన తర్వాత అప్పుడు మిగతాది అంటానమాట. మీకు నా వీడియోస్ నచ్చాయి కాబట్టే కొంతమంది అయినా ఇంతవరకు వచ్చారు, చూస్తున్నారు నా వీడియోస్. ఇలాగే మీకు నా వీడియోస్ పెడుతూ ఉంటే, నచ్చి మీరు లైక్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే నాకు అది హ్యాపీగా ఉంటుందండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు నా వీడియో వస్తుంది కదా. అందుకని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చేసే ఉంటారు కదా. డన్ చేసేసారు కాబట్టి డన్. ఎందుకంటే పెట్టగానే కొత్త వీడియో వస్తుంది మీకు. నాకు వచ్చిన వంటలు ఏవో చూపిస్తున్నానండి. పెద్దగా చూపించిపోయినా తాజ్ హోటల్లో వాటిల్లాగా పెద్దవి నాకు వచ్చినవేమో నేను చూపిస్తున్నాను. పాప మధ్య మధ్యలో నవ్విస్తూ ఉంటుందండి. అందుకోసం మధ్యలో ఇప్పుడు ఏంటంటే నేను నెక్స్ట్ ఉల్లిపాయ టమాటా ఈ రెండు కూడా తరిగిసి పెట్టుకున్నాను వాటర్లోనే. ఇవి కొంత వేగాయి కదా, బంగాళదుంపలు కొంత వేగాయి కదా. ఆ తర్వాత ఇప్పుడు ఈ రెండు అందులో వేసి ఒకసారి కలిపి మూత పెట్టాడు. నాకు జటలు కూడా జుత్తు కింద పడడం అది నచ్చదండి. అందుకోసం నేను ఎప్పుడూ హెయిర్ బ్యాండ్ పెట్టి అలాగే ఉంచుతాను. ఎప్పుడో తలకు పోసుకున్నప్పుడు మాత్రమే వదులుకుంటాను. పెద్ద హెయిర్ ఏం కాదు, అప్పుడే వదులుతాను. కొద్దిగా కరివేపాకు కూడా వేసానండి. ఎందుకంటే ఉదయం స్మార్ట్ బజార్ వెళ్ళి అక్కడ కరివేపాకు చాలా అన్ని బాగుంటాయి. ఎందుకంటే కూరలన్నీ మీకు ఇదివరకు కూడా ఒకసారి చెప్పాను, వాళ్ళకి ట్రక్ లో వస్తాయి కూరలన్నీ. అప్పుడే కరివేపాకు కూడా ఫ్రెష్ గా ఉంది, అందుకోసం తీసుకున్నాను. నాకు కరివేపాకు వేయడం అంటే చాలా ఇష్టం అండి. ఎందుకైనా సరే ఏ వంటలో వేయవలసిన వాటిల్లో కరివేపాకు వేయడం అంటే చాలా ఇష్టం. ఆ స్మెల్ నచ్చుతుంది అనమాట. మొన్న కరివేపాకు పౌడర్ కూడా చూపించాను కదా.
ఇప్పుడు ఏంటేస్తున్నానంటే జీలకర్ర పౌడరు, ధనియాల పౌడర్ ఈ 2 కలిపేసి ఒక బాక్స్‌లో పెట్టేస్తాను నేను. తేడా 2 తీసుకొస్తాను. జీలకర్ర పౌడర్ వేరేగా, ధనియాల పౌడర్ వేరేగా తెస్తాను. కానీ 2 కలిపి ఒక డబ్బాలో పెట్టేస్తాను. ఎందుకంటే 2 మన కర్రీలో వేయవలసిందే కదా! ఇదేమో బిగ్ బజార్ అదే స్మార్ట్ బజార్ వాళ్ళది, కారం పొడి వాళ్ళదే అది. అది రెడ్‌గానే ఉంటుంది. బావుంటుంది తీసుకున్నాను. కొద్దిగా కలర్ వేద్దామన్నా టింకుగాడు అసలు తినడండి మా పిల్లాడు. వాడికి అన్నీ కరెక్ట్‌గా ఉండాలి అంతాను. ఏది తేడా ఉండకూడదు. అది కలర్ ఎయలేదు అందుకోసం. కారం తాలూకు రెడ్ అంతే. కాశ్మీరీ లాల్ కారం పొడైతే చాలా రెడ్‌గా ఉంటుంది. నేను మొన్న ఇది ఉంది గదా అని స్మార్ట్ బజార్ వాళ్ళ ప్రొడక్ట్ అన్నమాట ఇది. అందుకని తీసుకున్నాను. అది. ఇవి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. కర్రీ అయితే మాత్రం అయిపోయిందండి. కరెక్ట్‌గా వచ్చింది. టింకు గూడా చాలా నచ్చింది మా పిల్లలిద్దరికీ. మీరు కూడా ఇలా ట్రై చేసి తిని చూసి ఎలా ఉందో నాకు కామెంట్‌లో చెప్పండి. ఇంతవరకు నా వీడియోని వాచ్ చేసినందుకు మీకు పెద్ద థాంక్స్ అండి. ఉంటానండి. బాయ్ అండి. బాయ్.